హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మేక్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్లో అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ చూస్తున్న విధంగా రెడ్ బాక్సెస్లో అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ ఏ డిస్ట్రిక్ట్లో ప్రస్తుతానికి అప్లికేషన్స్ ఓపెన్ ఉన్నాయో అయితే ఇక్కడ క్లియర్గా అయితే విజిబుల్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేసినట్లయితే హైదరాబాద్ జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలో 5 ICDS ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న మెయిన్ అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీ కోసం మహిళా అభ్యర్థుల నుంచి అయితే అప్లికేషన్స్ని ఇన్వైట్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత వీటికి సంబంధించిన వేకెన్సీస్ విషయానికి వస్తే కనుక ICDS చార్మినార్ 8, ICDS గోల్కొండ 10, ICDS ఖైరతాబాద్ 10, ICDS నాంపల్లి 9, ICDS సికింద్రాబాద్ 5, మొత్తం కలిపి 42 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు వచ్చేసి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలంటే మ్యారేజ్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే ఏజ్ వచ్చేసి 1/7/2021 నాటికి 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST అభ్యర్థులు అయితే కనుక 21 సంవత్సరాలు లేని ఎడల 18 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులను అయితే పరిగణలోకి తీసుకోబడతారు. అలాగే సదరు అభ్యర్థినులు వచ్చేసి తప్పనిసరిగా స్థానికంగా వార్డు వాస్తవ్యులై ఉండి నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి సంవత్సరం లోపున్న నివాస ధృవీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్స్ వచ్చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 16th మే వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థినులు 24 మే నుండి 26 మే వరకు వాళ్ళు ఏదైతే అంగన్వాడీ కేంద్రానికి అప్లై చేసుకుంటారో దానికి సంబంధించిన ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో వాళ్ళకి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు సమర్పించాల్సి ఉంటుంది. లేని ఎడల వాళ్ళ యొక్క అప్లికేషన్స్ వచ్చేసి రిజెక్ట్ చేయబడతాయని అప్లికేషన్లో క్లియర్గానైతే మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత వికలాంగులకు సంబంధించిన ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే వినికిడి పరికరం కలిగి ఉండి వినగలిగిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే అంధత్వం ఉన్నప్పటికీ ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకునేవారు, ఇంకా కాళ్ళు చేతులకు సంబంధించి అంగవైకల్యం కలిగి ఉన్నప్పటికీ పూర్వ ప్రాథమిక విద్య నేర్పుటకు కానీ పిల్లల సంరక్షణకు కానీ ఎటువంటి ఆటంకం అయితే కలిగి ఉండకూడదు. జతపరచవలసిన ధృవపత్రాలు అంటే స్కానర్డ్ కాపీస్ విషయానికి వస్తే కనుక పుట్టిన తేదీ లేదా వయస్సు ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, అలాగే 10th క్లాస్ మార్కుల జాబితా, దాని తర్వాత నివాస ధృవీకరణ పత్రం, అంగవైకల్యం కలిగి ఉంటే కనుక దానికి సంబంధించిన డాక్యుమెంటు, వితంతు అయితే కనుక దానికి సంబంధించిన డాక్యుమెంటు, అనాథ అయితే కనుక దానికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే మీరైతే కలిగి ఉండాలి. దాని తర్వాత అంగన్వాడీ హెల్పర్కి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా దీంతో పాటే రిలీజ్ చేయడం జరిగింది. సో అంగన్వాడీ హెల్పర్కి సంబంధించిన రిక్రూట్మెంట్ కనుక చూసినట్లయితే దీనికి సంబంధించి ICDS ప్రాజెక్ట్లో వేకెన్సీస్ వచ్చేసి ICDS చార్మినార్లో 35, ICDS గోల్కొండలో 21, ICDS ఖైరతాబాద్లో 27, ICDS నాంపల్లి 28, ICDS సికింద్రాబాద్ 14, మొత్తంగా కలిపి 125 అంగన్వాడీ హెల్పర్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత వీటికి సంబంధించిన విద్యార్హతలు అలాగే వేరే అర్హతలు వచ్చేసి సేమ్ అంగన్వాడీ టీచర్లకు ఉన్న విధంగానే వీళ్ళకి కూడా అర్హతలు అయితే కేటాయించడం జరిగింది. అలాగే అప్లికేషన్ చేసుకోవాల్సిన లాస్ట్ డేటు, దాంతోపాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన డేటు కూడా వీళ్ళకి కూడా సేమ్ అయితే ఉంటుంది. వీళ్ళకు కూడా అంగవైకల్యం కలిగిన వారికి అర్హతలు కూడా సేమ్ ఉంటాయి. దాని తర్వాత స్కానర్డ్ కాపీస్ కూడా అంగన్వాడీ టీచర్లకు ఏదైతే స్కానర్డ్ కాపీస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందో వీళ్ళకి కూడా సేమ్ స్కానర్డ్ కాపీస్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఈ ICDS ప్రాజెక్టులకు సంబంధించిన అడ్రస్ అలాగే వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవైతే చెక్ చేసుకోండి. దాని తర్వాత అప్లై చేసే ముందు అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడున్నాయి, ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, అక్కడ ఎవరికి రిజర్వ్ అయ్యింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఒకసారి ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ముందుగా వేకెన్సీ లిస్ట్ ఆఫ్ మెయిన్ అంగన్వాడీ టీచర్కి సంబంధించిన వేకెన్సీ కనుక ఒకసారి చెక్ చేసినట్లయితే డిస్ట్రిక్ట్ వచ్చేసి హైదరాబాద్, ప్రాజెక్ట్ వచ్చేసి చార్మినార్, మండల్ అంబర్పేట్, సెక్టర్ మలక్పేట్, AWC ID అలాగే AWC సెంటర్, AWC టైపు, రిజర్వ్డ్ ఫర్ అండ్ ఆ అంగన్వాడీ సెంటర్లో ఎవరికైతే రిజర్వేషన్ ఉందో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ బాక్సెస్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి అప్లికేషన్ చేసే ముందు అయితే ఒకసారి అయితే క్లియర్గా అయితే డేట్ అయితే చెక్ చేసుకోండి. అలాగే అంగన్వాడీ హెల్పర్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే కనుక డిస్ట్రిక్ట్ వచ్చేసి హైదరాబాద్, ప్రాజెక్ట్ చార్మినార్, మండల్ వచ్చేసి చార్మినార్, అలాగే సెక్టర్ యాకత్పుర, AWC ID, AWC సెంటర్, అలాగే AWC టైప్, ఇంకా ఎవరికైతే రిజర్వేషన్ ఉందో అక్కడ ఆ ప్రదేశంలో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి అప్లికేషన్ చేసే ముందు అయితే ఒకసారి ఈ బాక్సెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. మీకు కావాల్సిన అంగన్వాడీ సెంటర్లో స్థానికంగా ఉన్న అంగన్వాడీ సెంటర్ దానికైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కనుక ముందుగా మీరు WDCWకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత
ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఏడబ్ల్యూటీ లేదా ఏడబ్ల్యూహెచ్ అంటే అంగన్వాడీ టీచర్ లేదా అంగన్వాడీ హెల్పర్ రిక్రూట్మెంట్ సిస్టమ్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకైతే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో కింద కనిపిస్తున్న విధంగా ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీ యొక్క పోస్ట్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ అప్లయింగ్ ఫర్ అంటే అంగన్వాడీ టీచర్ లేదా అంటే అంగన్వాడీ హెల్పర్ దేనికైతే అప్లై చేస్తున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వచ్చేసి హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో అయితే రిక్రూట్మెంట్ ఉంది కాబట్టి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు సంబంధించిన ప్రాజెక్ట్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంగన్వాడీ సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరైతే ప్రాజెక్ట్ ఎంచుకుంటారో ఆ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ సెంటర్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క నేమ్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, ఆధార్ నెంబర్, దాని తర్వాత మొబైల్ నెంబర్, మీ యొక్క అడ్రస్, అలాగే విలేజ్ లేదా వార్డు, దాని తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ వచ్చేసి మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత పర్టికులర్స్ ఆఫ్ క్యాస్ట్ లేదా రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ సంబంధించి అయితే మీరైతే డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. క్యాస్ట్ ఇక్కడ ఓన్లీ ఎస్సీ అని వచ్చింది. మీరు ఏదైతే అంగన్వాడీ సెంటర్ ఎంచుకుంటారో అక్కడ ఎవరికైతే రిజర్వేషన్ ఉందో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే డిస్ప్లే అయినాయి. దాని తర్వాత మైనార్టీ అయితే ఎస్ అని లేదంటే నో అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత పర్టికులర్స్ ఆఫ్ ఎస్ఎస్సి అంటే ఎస్ఎస్సి డీటెయిల్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ఇయర్లో అయితే ఎస్ఎస్సి పాస్ అయ్యారో దానికి సంబంధించిన ఇయర్ అయితే ఎంచుకోండి. దాని తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ వచ్చేసి మార్క్స్ ఉంటే మార్క్స్, లేదంటే జీపీఏ, లేదంటే ఓపెన్ ఎస్ఎస్సి, లేదంటే ఓపెన్ జీపీఏ వీటికి సంబంధించి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మార్క్స్ అయితే ఈ బాక్స్లో, లేదంటే జీపీఏ అయితే ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంచుకోండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసిన తర్వాత 10th సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అదర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటే ఇవ్వచ్చు. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలా ఉంటే దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వండి. దాని తర్వాత దానికి సంబంధించిన పాసింగ్ అవుట్ ఇయర్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయండి. దాని తర్వాత దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అదర్ పర్టికులర్స్లో అప్లికేట్ ఒకవేళ వీడియో అయితే ఎస్ అని లేదంటే నో అయితే క్లిక్ చేయండి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఎదురుగా చూస్ ఫైల్లో అయితే మీ యొక్క సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ అప్లికెంట్ వచ్చేసి ఆర్ఫన్ అంటే అనాథ, పెళ్లికి ముందు అనాథ అయి ఉంటే ఎస్ అని లేదంటే నో అయితే క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మీరు ఒకవేళ అంగవైకల్యం కలిగి ఉంటే కనుక ఎస్ అని లేదంటే నో అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా చూస్ ఫైల్లో అయితే మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత ప్రీవ్యూ కనుక క్లిక్ చేసినట్టయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఒకవేళ ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే కనుక మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. ఒకవేళ డీటెయిల్స్ రాంగ్ ఉంటే కనుక రీసెట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ని మళ్ళీ కరెక్ట్గా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రీవ్యూ చూసి సబ్మిట్ అయితే చేయవచ్చు. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అయితే వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో చూశారు కదా, ఇది హైదరాబాద్ డిస్ట్రిక్ట్లోని అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే కనుక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.